వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. నేటి కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో అనడం కరెక్ట్ అని విమర్శించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన విధంగా బడ్జెట్ను కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించారని మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం చంద్రబాబు 1,00,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పారని, 1,00,000 కోట్లు అనే లెక్కలు ఎలా వేశారో తమకు అర్థం కావడం లేదని నిలదీశారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు 12 నుంచి 15 లక్షల కోట్లు అవసరమని తెలిపారు. చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా ఏడాదికి 1,00,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు చాలని చెప్పడం పట్ల మండిపడ్డారు. అమరావతి రాజధానికి కేవలం 15,000 కోట్లు ఇస్తున్నట్లు ఎలా చెప్పారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనడం కంటే దీన్ని ఎన్నికల మేనిఫెస్టో అనడమే కరెక్ట్ కాబోలు. ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు, ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు, ఏ హామీ అయినా ఇవ్వచ్చు. కానీ బడ్జెట్ అయితే నంబర్స్తో కూడింది, డీటెయిల్స్ ఇస్తూ, నంబర్స్ చెప్తూ, టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్. బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది. 4 అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి. వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు. అసలు చంద్రబాబు గారు ఆ 1,00,000 కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు. బికాస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే, వాల్యూ కడితే కనీసం 12 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది. కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది. చంద్రబాబు గారేమో 1,00,000 కోట్లకు అడిగారట. ఈరోజు బీజేపీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు, మన రైతులకి లైఫ్ లైను అన్నారు, ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది. మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు, సంతోషం, ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు. 10 సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ, 10 సంవత్సరాలుగా మీరేమీ చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు. కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12,000 కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండగా, ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎన్ని డబ్బులు ఇస్తారు? తక్షణం ఎంత ఇస్తారు? కనీసం ఆ రీహాబిలిటేషన్కైనా ఇస్తారా? ఒక్క ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని, మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని. మరి అంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి ఈ అంబిగ్విటీ ఎందుకో, ఇంత వేగంగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు. గతంలో భూమాఫియాకు అన్ని విధాలా సహకరించిన అధికారుల నియామకాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వామపక్ష నాయకుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాల గురించి తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని అన్నారు. భూమాఫియాకు రిజిస్ట్రేషన్ మాఫియా అన్ని విధాలా సహకరించిన కారణంగా అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని అన్నారు. తమ ఆందోళన ఫలితంగా అనేక మార్పులు చేర్పులు జరిగాయని అన్నారు. అలాగే భూమాఫియాపై గతంలో చంద్రబాబుకు వినతి పత్రాలు కూడా అందజేసినట్లు తెలియజేశారు. భూముల కబ్జాల గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున భూ మాఫియా కడప జిల్లాలో చెలరేగిపోయింది. దానికి జగన్మోహన్ రెడ్డి సహకారంతో, ఆయన అండదండలతోనే ఈ జిల్లాలో భూమాఫియా జరిగింది అని చెప్పి మేము చాలా వివరాలను బయటపెట్టాం. బయటపెట్టడమే కాదు, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకోవడం కానీ, లేకపోతే లోకేష్ గారు దృష్టికి తీసుకోవడం కానీ, కడప నగరంలో జిల్లాకు సంబంధించినటువంటి అనేక భూ సమస్యలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు
శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కానీ, లేకపోతే ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కానీ అన్ని ప్రయత్నాలు చేశాం. జిల్లా రిజిస్టర్ కానీ లేకపోతే డిఐజీ శివరాం గారు కానీ కలెక్టర్ రాసినటువంటి రిపోర్ట్లో సుందరేశన్ గారి మీద చాలా స్పష్టంగా రిపోర్ట్ పంపించారు. ఇదో వీటిల్లో తప్పు చేశాడు కాబట్టి రూరల్ నుంచి అతన్ని మళ్ళీ యథాస్థానంలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ, అంటే ఆయన సీనియర్ అసిస్టెంటు సీనియర్ క్లర్క్ పోస్ట్లోకి మళ్ళీ రిటర్న్ పంపించి ఇక్కడ లేకుండా కమలాపురం పంపించామని చెప్పారు. తర్వాత కడపలో జరిగినటువంటి ప్రొద్దుటూరులో కానీ, కడపలో కానీ, సీకేదిన్నెలో కానీ, బద్వేల్లో కానీ ఇట్లా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి అనేక విషయాల్ని, అనేక డాక్యుమెంట్స్ని మేము పంపించాం. తక్షణం ఒక కార్యాచరణలోకి పోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. మళ్ళీ ఒక లెటర్ను ఈరోజు లోకేష్ గారికి అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళను అదే పనిగా విజయవాడకి వెళ్ళి కలవాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు. కలెక్టర్ గారు గత కలెక్టరు, అంతకుముందు ఉన్నటువంటి కలెక్టరు ఈ తప్పులన్నీ చేశారు. వాటన్నిటి వెలికి తీస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తాంది. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం, తీయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కానీ గత కలెక్టర్ని కానీ, గత జేసీని కానీ, అంతకుముందు ఉన్నటువంటి గౌతమి మేడంను కానీ, అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ని కానీ, లేకపోతే ఆర్డీఓ అధర్మచంద్రారెడ్డిని కానీ, లేకపోతే ఇతరులను కానీ తీస్తే, పివిఎన్ బాబు వివరాలు తీస్తే చాలా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంక్వైరీ జరగాలంటే నిష్పక్షపాతంగా ఈ రోజునటువంటి కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి లోకేష్ గారి దృష్టికి, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకోవాలనుకుంటాం. తక్షణం పివిఎన్ బాబును పక్కన పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను. అటు పక్కన పెట్టకపోతే రేపు నెల 15వ తేదీన దీక్షలకు పూనుకోవాలని చెప్పి మేము అనుకున్నాం. ఆ తర్వాత కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలను, కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలను అందరినీ కూడా కలుపుకొని ఓ పెద్ద జిల్లా వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలి. జిల్లా అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్డు వేయటమో లేకపోతే సర్కిల్ నిర్మించడమో కాదు, ప్రజల ఆస్తులను కాపాడటమే జిల్లా అభివృద్ధి. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగుల పట్ల చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు చిన్న సుబ్బయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన సహచరులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చిన్న సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన స్మితా సబర్వాల్ వికలాంగులను కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. వికలాంగులుగా ఉంటూ ఐఏఎస్ చదివి తమ వృత్తిలో రాణిస్తున్న వారు అనేక మంది ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ ను తక్షణమే విధుల నుంచి తొలగించడమే కాకుండా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎన్నిక తీసుకోవాలి. ఎందుకంటే ఆమె చేసింది మా వికలాంగుల్లో ఐఏఎస్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఏఎస్ చదివి బ్యాడ్మింటన్లో కానీ వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో చైతన్యవంతులైన, శారీరకంగానే వికలాంగులు తప్పక తెలివితేటల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఐఏఎస్ చదివి బ్లైండ్ ఎత్తును ఐఏఎస్ చదివినాడు. వికలాంగులు 2 కాళ్ళు లేని వాళ్ళకు ఐఏఎస్ చదివినారు. ఈమె మరి తెలుసో తెలియక మాట్లాడిందో అర్థం కాలేదు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయాలి. ఆమె విధుల నుంచి తొలగించి 6 నెలలు 2016 చట్టాన్ని అమలు చేసే పద్ధతిలో ఆమె ఖచ్చితంగా తీసుకోవాలా. మాకు కోర్టు కూడా ఇచ్చింది. 2016 చట్టాన్ని ఖచ్చితంగా దివ్యాంగులను ఎవరైతే కించపరిచి మాట్లాడతారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి ఈ చట్టాన్ని 2016 చట్టం 92 సెక్షన్ను అమలు చేసే పద్ధతిలో వెళ్ళాలని కూడా మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్పీ ఆఫీసుల్లో కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా, తెలంగాణలోని కూడా, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆమె మీద వికలాంగులందరము అన్ని సంఘాలము ఏకమై ఆమె మీద పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఉద్యోగం తొలగించి అక్కడ ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆమెను విధుల్లోంచి తొలగించి ఆమె మీద కేసు ఫైల్ చేయాలనేది మేము ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక ఐఏఎస్గా రాజ్యాంగాన్ని సంవర్ధించి పరిపాలించే విధంగా, ప్రజలను కాపాడే విధంగా, చట్టాలను అమలు చేసే విధంగా ఉన్నటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి స్మితా అగర్వాల్ గారు దివ్యాంగులకు చదువు అవసరం లేదు, దివ్యాంగులకు ఉద్యోగాలు అవసరం లేదు, దివ్యాంగులుగానే ఉండాలని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం. ఎంఆర్పిఎస్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఒక ఐఏఎస్ హోదాలో ఉండి, ఒక మెజిస్ట్రేట్గా ఉండి ప్రజలను
మీరు హక్కును చేర్చుకొని బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా మీరు అవసరాలు తీర్చే విధంగా ఉన్నటువంటి ఆఫీసర్గా వికలాంగుల కోసం అనేక చట్టాలున్నా మరి ఆ చట్టాలను గవర్నమెంట్ సద్వినియోగం చేయక నిరంతరం కూడా వాళ్ళు బ్రతుకుదేరు కోసం బ్రతుకు పోరాటంలో పడలేక ఈరోజు ముందుకు విద్యాభ్యాసంతో చదువుకొని ముందుకు రావాలని చెప్పేసి దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు వస్తున్న తరుణంలో చాలామంది క్రీడా వృద్ధిలో ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చదవాలని వాళ్ళ సంకల్పంతో ముందుకు వస్తున్న తరుణంలో వికలాంగులు కించపరిచే విధంగా మాట్లాడడం ఎంఆర్పీఎస్ తరఫున ఖండిస్తున్నాం. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతిపై మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ ఏలూరు కాలువలో నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం కనిపించడంపై ఆయన స్పందించారు. 3 దశాబ్దాలుగా నిజాయితీగా పనిచేస్తున్న ఎంపీడీఓ వైసీపీ నేత కారణంగానే చనిపోయారని అన్నారు. ఎంపీడీఓ మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపీడీఓ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరారు. 8 రోజుల నుంచి మన నర్సాపురం ఎంపీడీఓ గారు కనిపించకపోవటం, అది వేళ ఒక విషాదాంతంగా ఆయన మృతదేహం అక్కడ కాలంలో కనపడటం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. ఎంపీడీఓ గారు ఆయన పుట్టినరోజు అయినటువంటి జూలై 15వ తారీఖు రోజునే నా మరణం కూడా అదే రోజు అని చెప్పేసి ఆయన ఒక మరణ వాంగ్మూలం రాయటం, అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే మాజీ చీఫ్ విప్ అయినటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు, అదేవిధంగా అక్కడ యొక్క నర్సాపురం సెగ్నెటిపల్లి రేవ్ ఫెర్రీ కాంట్రాక్టర్ అయినటువంటి రెడ్డెబ్బ దవేజీ యొక్క తీవ్రమైనటువంటి హెరాస్మెంట్ కి నేను ఈవేళ ఈ రకమైన చర్య తీసుకుంటూ ఉన్నానని చెప్పేసి ఆయన అందులో మరణ వాంగ్మూలంలో రాయటం, కుటుంబ సభ్యులందరికీ కూడా అదే విషయం చెప్పటం, ఆయన అదే రోజు అదృశ్యం అయిపోవటం, ఈవేళ ఆయన చనిపోయారని చెప్పేసి అది రావటం, ఇవాళ మీరంతా కూడా చూస్తుంటే కనుక ఆయన ఎంత మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఈ యొక్క మాజీ చీఫ్ విప్ అయినటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు అవనివ్వండి, అదేవిధంగా ఈ యొక్క రెడ్డెబ్బ దవేజీ గారు అవనివ్వండి, ఏ రకంగా వీళ్ళని హెరాస్మెంట్ కి గురి చేస్తారనేది మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు. వేళ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు ఏదైతే ఇటువంటి నిజాయితీ పరులైనటువంటి ఒక అధికారులు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి హెరాస్మెంట్ కి కారకులైనటువంటి వారు ఎంత హోదాలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క అంశం మీద పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ రకంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ఎంపీడీఓ వెంకటరమణారావు గారి యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ ధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి వారికి కూడా మా తీవ్రమైన సానుభూతిని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తగిన గౌరవం దక్కిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించారంటూ హర్షం. శాకంబరిగా పెదాపురం మరిడమ్మ తల్లి భక్తులకు దర్శనం. అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పోలవరం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. స్పిల్వే ద్వారా 11,87,000 క్యూసెక్ల వరద విడుదల. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు. విభజన హామీలు తొంగలో తొక్కారంటూ ఆవేదన. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.